ఈరోజు గద్దర్ అవార్డ్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఆ గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడి కింద మన నాగ చైతన్య, యువ సమ్రాట్ నాగ చైతన్య గారికి రావటం చాలా అభినందనీయం. అలాగే ఉత్తమ నటి కింద రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రావటం కూడా అభినందనీయం. అలాగే ఉత్తమ చిత్రం ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, తృతీయ చిత్రం ఏంటంటే ద ప్రీ వెడ్డింగ్ షో అని ఇంకొక సినిమా వచ్చిందండి. ఈ సినిమా ఆ, ఉత్తమ చిత్రం, ద్వితీయ తృతీయ ఉత్తమ చిత్రాలు, ఈ మూడు చిత్రాలు కూడా సరైన సెలక్షన్లోనే నేను రాష్ట్ర ప్రభుత్వం చేశారని నేను భావిస్తున్నాను. చాలా ఒక విధంగా అయితే మంచి సెలక్షను. జ్యూరీకి కూడా ఈ విధంగా అభినందనలు చెప్పాలండి. మనం సినీ పరిశ్రమ కానీ సాధారణ ప్రేక్షకులు కూడా జ్యూరీకి అయితే అభినందనలు చెప్పాలి. అలాగే గెలుపొందిన ఈ అవార్డులు ఎవరైతే సాధించారో, ఎవరైతే పొందారో వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉత్తమ చిత్రం తండేల్, ఉత్తమ నటుడు నాగ చైతన్య గారు కానీ, ఉత్తమ చిత్రం తండేలు విషయంలో అటు నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ గారు మొదట్లోనే చెప్పారు, ఆ సినిమా నిర్మించేటప్పుడే ఇది 100 కోట్ల క్లబ్లో చేరుతుంది, నాగ చైతన్య గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పారు. అదేవిధంగా ఏంటంటే అదే సంబంధంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు. కానీ ఇటు గద్దర్ అవార్డు రావటం అయితే అది కూడా ప్రశంసనీయమైన అవార్డే. ఆ విధంగా నాగ చైతన్య గారికి మరొకసారి అభినందనలు. ఉత్తమ నటిగా ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను రష్మిక మందన్న గారికి అవార్డు వచ్చింది. ఆవిడకి కూడా అభినందనీయదగ్గ విషయమే. అంటే గర్ల్ ఫ్రెండ్ విషయంలో సినిమాలో ఆడవాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో, ఎంత స్వేచ్ఛగా ఉండాలని చెప్పారో, ఎంత మర్యాదగా గౌరవంగా సమాజంలో ఉండాలని చెప్పారో అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి గొప్ప నటికి యాక్చువల్గా రష్మిక మందన్న ఈ ద గర్ల్ ఫ్రెండ్లో యాక్ట్ చేశారని కాదండి, యాక్ట్ చేయకపోయినా ఆవిడ గొప్ప నటిగా నిరూపించుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆవిడకి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఓవరాల్గా చెప్పాలంటేనంటే చాలా మంచి సెలక్షన్ చేశారు. ఈ తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఉన్న సినిమాల గురించి తెలంగాణ ఈ గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి మాత్రం మంచి సెలక్షన్ చేసి మంచి సినిమాలకే అవార్డులు ఇచ్చారని అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు ఏమో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అది మామూలే. కానీ ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్నో గొప్ప అవార్డులు ఆల్రెడీ వచ్చేసినాయి. దాంతోపాటు మరొక కలికితోరాయి గాను ఎన్టీఆర్ అవార్డు రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగా ఈ గద్దర్ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు అండి. అలాగే సినీ పరిశ్రమ తరపున కానీ ప్రేక్షకుల తరపున కానీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.